టీజీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. జనగాం ఆర్టీసీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ ఉరి తీసి రాహుల్ రేవంత్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాహుల్ గాంధీ చేసిన కృషి ఫలితంగానే దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందిందన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రచార జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొమరం భీం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో శతవసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ షషాన్ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలను సాగించామని తెలిపారు. రానున్న మరో 100 ఏళ్లు ఇదే స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో సిపిఐ పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్రీడా ర్యాలీలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పేరుతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతమ్ బాధ్యతలు చేపట్టారు. రంగారెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన డీసీపీ కార్యాలయాన్ని బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రత నెలకొల్పేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ యోగేష్ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటైన కాలనీలో మౌలిక సదుపాయాల కోసం 15 కోట్ల రూపాయల మంజూరైనట్లు తెలిపారు. గతంలో బాన్సువాడలో బంజారా హిల్స్కే చేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ములకనూరు సమ్మక్క గుట్ట సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. స్థానికులు దుర్వాసన రావడంతో పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. హత్య, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండలో ఒక పసి ప్రాణం పోయిన ఘటన ఉద్రిక్తత దారితీస్తుంది. న్యూమోనియా సమస్యతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 3 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం దినచర్యలో భాగంగా సెలైన్ ఎక్కించిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే సెలైన్ రియాక్షన్ వల్లే బాలుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. సూర్యాపేట జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి లక్ష్మీ శారద, కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల బారిన పడిన యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా జడ్జి లక్ష్మీ శారద సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, మత్తు పదార్థాలకు బానిసైన జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.